ఈ ముల్లంగిని తెచ్చి సుమారుగా 10 రోజులు అవుతోంది. నాకు వండడం రాదని చెప్పేసి స్కిప్ చేస్తూనే ఉన్నాను. రేపు చేద్దాం, మన్నాడు చేద్దాం అని చెప్పేసి ఫైనల్ గా ఈ రోజు అయితే దిగి వచ్చింది. యూట్యూబ్ లో చూసి కొంచెం వాళ్ళను వీళ్ళని అడిగి కొంచెం ప్రాసెస్ అయితే తెలుసుకున్నాను. ముందుగా కందిపప్పుని ఇలా బాగా ఉడకబెట్టుకుని రామ్ పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని కడాయిని పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసి పోపు, ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి, టొమాటోని కట్ చేసుకుని వేసుకుని అలానే 2 కరివేపాకు రెమ్మలు కూడా వేసుకోవాలి. అవన్నీ బాగా వేయించి టొమాటో బాగా ఉడికిన తర్వాత 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ కారం పొడి వేసుకోవాలి. వాటిని కూడా బాగా వేయించుకోవాలి. తర్వాత చింతపండును ముందుగానే నానబెట్టుకుని దాని రసం తీసి దాన్ని కూడా అందులోకి వేసుకోవాలి. చింతపండు రసం అందులోకి బాగా కలిసిపోయేలా ఉడుకుతున్నప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ముల్లంగి ముక్కలు అలానే ఉడకబెట్టుకున్న కందిపప్పును కూడా అందులోకి వేసుకోవాలి. మనం వేసుకున్న ముల్లంగి ముక్కలు కందిపప్పు బాగా కలిసిపోయేటట్టు ఇలా కలుపుకోవాలి. తర్వాత కొద్దిగా నీళ్లు, టేస్ట్ కి తగ్గట్టు సాల్ట్ కూడా వేసేసుకోవాలి. నలుగా 1 స్పూన్ సాంబార్ పౌడర్ వేసుకుని బాగా కలుపుకొని ఉడకబెట్టుకోవాలి. ఎలాగోలా ముల్లంగి సాంబార్ అయితే చేసేసాను. ఫస్ట్ టైం చేసిన టేస్ట్ అయితే బాగానే అనిపించింది. కొంచెం చిక్కగా కావాలని చెప్పేసి వాటర్ తగ్గించాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.